అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి 'అర్ధరాత్రి సంధ్యావందనం' అనే ఒక సరదా కథను వినేద్దాం. ఈ తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్న కవులని అష్టదిగ్గజాలు అంటారు. వాళ్ళల్లో ఈ తెనాలి రామకృష్ణులు ఒకరన్నమాట. వారి కథల గురించి ఒక కథ వినేద్దాం. ఒక రాత్రి రామకృష్ణుని ఇంటికి ఓ దొంగొస్తాడు. వాడు పెరటి గోడ దూకి పెరట్లో పడ్డ ధబ్ అనే చప్పుడుకి రామకృష్ణుడికి మెలకువ వస్తుంది. కిటికీలోంచి పెరట్లోని దొంగ ఆకారం నీడలా అతనికి కనిపిస్తుంది. వెంటనే తన పక్కన నిద్రలో ఉన్న భార్య కమలని తట్టి నిద్రభంగం చేసి, "ఇదిగో నే సంధ్యావందనం చేసుకొస్తా" అంటూ గబగబా లేచి వెళ్ళి భడాల్న పెరటి తలుపు తెరుస్తాడు. ఆ తలుపు చప్పుడుకి దొంగ బెదిరిపోతూ చప్పున మంచినీళ్ల బావి పక్కనున్న పూల పొదల చాటున నక్కి దాక్కుంటాడు. రామకృష్ణుడు బావి దగ్గరకొచ్చి గబగబా చేదతో నీళ్లు దోడి తన నెత్తిన పోసుకుంటూ కేశవనామాలు బిగ్గరగా చదవడం మొదలు పెడతాడు. తన ఒంటి మీద ఒక చేదడు నీళ్లు పోసుకుంటూ అటుపై రెండేసి చేదలు నీళ్లు తోడి, "చిచి మురికి నీళ్లు" అంటూ నీళ్లని దొంగ వైపు విసురుతుంటాడు. నీళ్లతో దొంగ ఒళ్ళంతా తడిసిపోతున్నా వాడు మటుకు కిక్కురు మనకుండా కూర్చునుంటాడు. ఇంతలో కమల దీపం పట్టుకుని గబగబా వచ్చి, "అయ్యో అయ్యో, అర్ధరాత్రి పూట ఈ సంధ్యావందనం ఏమిటండి? మీకేమన్నా మతిపోయిందా?" అని అడుగుతుంది. రామకృష్ణుడు భార్యకు మాత్రం జవాబు చెప్పకుండా "ఓం కేశవాయ స్వాహ" అంటూ నీళ్లు నోట్లో పోసుకుని దొంగ వైపు పోస్తాడు. అది గమనించని కమల లబలబలాడుతూ, "అయ్యో అయ్యో, ఈ పిచ్చి చేష్టలేంటండి" అని అరుస్తుంది గాబరాగా. మళ్ళీ రామకృష్ణుడు నవ్వుతూ "మాధవాయ స్వాహ, గోవిందాయ స్వాహ" అంటూ నీళ్లు పుక్కిలించి దొంగ ముఖం మీద పోస్తాడు. అప్పటికీ దొంగని గమనించని కమల భయపడిపోతూ, "అయ్యో అయ్యో, నా భర్తకి దయ్యం పట్టింది, రండిరా రండి" అంటూ పెద్ద పెద్దగా కేకలు పెడుతుంది. ఆమె అరుపులకి చుట్టుపక్కల వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తారు. అక్కడ జరుగుతున్న తంతు గ్రహించి, "ఏమయ్యా రామలింగ, అర్ధరాత్రి సంధ్యావందనం ఏమిటి? నీ పెళ్ళాన్ని భయపెట్టడం కాకపోతే నీకసలు బుద్ధుందా?" అంటూ మందలిస్తారు. "అయ్యా, బుద్ధి లేనిది నాకా నా భార్యకా? పైగా నాకు దెయ్యం పట్టిందని నా నాయాగి చేస్తుందా? తాళి కట్టిన వాణ్ణి, జీవితాంతం తోడుండాల్సిన వాణ్ణి, నన్నింత అల్లరి పెట్టిన నా భార్య కంటే ఆ పెద్ద మనిషి ఎంతో నయం. చూడండి, అరగంట నుంచి నీళ్లు పుక్కలించి ముఖం మీద పోస్తున్న బుద్ధిమంతుడులా కూర్చున్నాడు. చూడండి" అంటూ పొర్దచాటునున్న దొంగవాడి వైపు వేలు చూపిస్తాడు రామకృష్ణుడు. వెంటనే అందరూ కలిసి ఆ దొంగని చితగ్గొడతారు. "భలే వాడివయ్యా రామలింగ, అర్ధరాత్రి సంధ్యావందనంతో పెద్ద గజ దొంగని పట్టించావు. తెలివితేటల్లో ఎవరయ్యా నీకు సాటి" అంటూ దొంగను పట్టుకుపోయి రాజభటులకి అప్పగించారు. చూసారా, తెనాలి రామలింగడు తన తెలివితో దొంగని అలా రాజభటులకి అప్పగిచ్చాడనమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.